హాయ్ హలో ఫ్రెండ్స్. హాయ్ హలో. ఇక మా పిల్లల నోట్బుక్స్ ఏం చేస్తాం? 15,000 రూపాయలు. నేను 4th క్లాసా ఫస్ట్ క్లాసు? 15,000 ఖాళీ నోట్బుక్స్కే 15,000 రూపాయలు అంటే ఫీజులు ఎంత ఉండాలి, ఏమి ఉండాలి? గవర్నమెంట్ స్కూల్లో ఇద్దామంటే మనసు ఒప్పది, ప్రైవేట్లలో చదివిద్దామంటే పైసలు ఉంటాయి. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లుంటాయి. ఒకవేళ జ్వరం వచ్చినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోదామంటే ధైర్యం రాదు, వాళ్ళు చూస్తారో చూడాలని. అదే ప్రైవేట్ హాస్పిటల్ పోదామంటే పైసలు ఉంటాయి, ఆయన ఎన్ని పైసలు ఇస్తారు వాళ్ళు. ఇట్లా ఏం చేస్తాం? అందుకే వీళ్ళని ఏ కష్టమైనా సరే, నేను ఎంత కష్టపడైనా సరే వీళ్ళని మంచిగా చదివించుకో, మంచిగా ఉన్నత స్థాయిలో ఉంచాలనే నేను వీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నా. వీళ్ళు ఏం చేస్తారో ఏమో. ఏం చేస్తారా? చదువుతారా? చెప్పురి, అటు చూడురి. ఇప్పుడు ఎట్లా ఎత్తున్నాం రా అట్లే? చిన్నప్పుడు మాకు ఇట్లా కవర్ వేసుకుందాము, కాకపోతే ఏంటంటే ఇట్లా మీ లెక్క స్కూల్ ఇచ్చి ఇవ్వకపోరు కాదు, మేము బుక్ డిపోలో కొనుక్కున్నాము. ఫస్ట్ మేము ఈ పేపర్ వేయకపోతాం రా, న్యూస్ పేపర్ ఉంటుంది చూడు మనం చదువుకునేది, న్యూస్ పేపర్ వేద్దాం మేము ఫస్ట్. అప్పుడు ఈ కవర్లు పెడదామంటే పైసలు కావాలి కదా, పైసలు ఉండు. న్యూస్ పేపర్ వేసుకుందాము. న్యూస్ పేపర్ కూడా వాళ్ళని ఎవరైనా పేపర్లు వేసుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి పేపర్ తెచ్చుకొని వేసుకుందాము. మళ్ళీ బుక్స్కి పోతే తాత అడగంగా పోయి కొనిచ్చు బుక్స్, ఎందుకంటే పైసలు ఉండకపోవాలి ఎక్కువ. కొంచెం దాడబెట్టి ఇక అయితే బుక్స్కి పోదాము. తాత పనికాంచెలు రాగానే నేను బాబాయ్ ఇద్దరం మురిద్దాం. ఇక బుక్స్ కావాలా నాన్న అని అంటే సరే అని చెప్పేసి తోలుకొని పోయాం మమ్మల్ని. బుక్స్ కాడికి తోలుకొని పోయి ఆడ బుక్ డిపోలో మస్తు మంది ఉందరు. ఇక నేను కూడా తీసుకున్నాము. ఇప్పియాను నాకు ఏమవుతుంది కానీ మా తమ్మునికి ఇప్పియని నేను అన్నాను. ఎందుకంటే బాబాయ్ మంచిగా చదువుకుంటాడు కదా, మనం చదువుకోలేదు కదా, మనం చదువుకోవడానికి ఇది ఉన్నాం. అందుకనే మీరైనా మంచిగా చదవాలి, సరేనా? అదే ఇంకా తీసుకుంటున్నాను, చదువుకుంటేనే మంచిగా, లేకపోతే నా లెక్క కుల పనుల్లో పని చేయాల్సి వస్తుంది. విజయబాబాయ్ ఎట్లా మంచిగా చదువుకుంటాడు, ఫస్ట్ ర్యాంక్ వస్తాడు అన్నిట్లలో. అందుకని మీరు కూడా చదువుకోండి అని చెప్పురు యూట్యూబ్లో పిల్లలు, చెప్పురి. మేము కూడా మంచిగా చదువుకుంటాం, మీరు కూడా చదువుకోండి. మీ అమ్మ వాళ్ళని కష్టపెట్టకండి, వాళ్ళు మస్తు కష్టపడుతున్నారు మన గురించి, మనం మంచిగా చదువుకోవాలి అని చెప్పు. అమ్మ వాళ్ళని నేర్పియద్దు, వాళ్ళు మంచిగా కష్టపడుతున్నారు మన గురించి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.